ఏంటి బయటికి వెళ్దాం? ఏం చేస్తున్నారు? పండగ ముందు పండగకి ఖర్చు ఎంత అవుతుందో అది రాసుకోవాలి. పండగ వెళ్ళిన తర్వాత ఎంత ఖర్చు పెట్టామో అది రాసుకోవాలి. ఇంకా పండగ అంతా రాసుకునే కూర్చుంటారా ఖర్చులు? ఎవరైనా సరే పండగ టైంలోని ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడికి తిరిగామని అనుకుంటారు. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఎంత పొద్దు అయింది, ఎన్ని ఖర్చులు అయింది అని రాసుకొని కూర్చుంటాం. పెళ్లి కాకముందే నయము. సంక్రాంతి వచ్చిందంటే పండగ అంతా చేసుకొని షికార్లకి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. అవును, అప్పుడు మీ అమ్మాలు కూడా అలాగే చేసేవారా? మా అమ్మ ఎందుకు వెళ్తుంది? వచ్చిన చుట్టాలందరికీ వంటలు చేసి కూర్చుండేది. అలాంటి బాధ్యత ఇప్పుడు నీకు కూడా వచ్చింది. నీకే కాదు, పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఇలాంటి బాధ్యత ఉంటుంది. చూడు, సంక్రాంతి అంటేనే సరదా. అది మన ఇద్దరి మధ్య మాత్రమే కాదు, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లతోని, మన బంధువులతోని సంతోషంగా జరుపుకునే ఒక మంచి పండగ. అంతేకాదండి, అత్తామామలు కూడా ఆడపిల్లని అల్లుల్ని బాగా చూసుకోవాలి. ఏదేమైనా పండగ మాత్రం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఈ పండుగని మాలాగే మీ బంధువులతో జరుపుకున్నారని అనుకుంటూ మరొకసారి పండగ శుభాకాంక్షలు.